వెల్కమ్ టు వి5 న్యూస్. మన ప్రస్తుతం అయితే గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఏం సాయం అంటే ఇంకా మేము చేసుకుంటే తినాలా లేకుంటే లేదు మేడం. మా పిల్లలు మంచిగా ఉంటే చాలని ఆలోచిస్తున్నాం. నాకు ఏమో నా పిల్లలు నాకు ఏదో అట్లా కొంచెం బాగాలేదు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది మనకు థైరాయిడ్, షుగరు, బీపీ. ఈ దావకాంట్లోకి వస్తే ఇప్పుడు నేను లిఫ్ట్ ఎక్కినమ్మా, నాకు చేతనైతే లేదు. లిఫ్ట్ ఎక్కితే ఇది ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఆయమ్మలు పనిచేసే వాళ్ళు అరుస్తున్నారు. ఏమైంది, కాలు చేతులు గట్టిగా ఉన్నాయి కదా. ఆ డైట్ కూడా సరిగా ఉండదు. మధ్యాహ్నం పెట్టిన డైటే ఈవినింగ్ ఇస్తూ ఉన్నారు. అదే పప్పు 10 డేస్లో మనం బాగుపడదామని వస్తే ఈ హాస్పిటల్కి 5 డేస్లోనే చచ్చిపోవడం జరిగిపోతుంది. ఎందుకో తెలుసా? కింద పడి ఒక ముసలామె ఇదైపోయింది మా బాత్రూంలో. గాంధీ హాస్పిటల్లో లంచం తీసుకుంటున్నారంట. పోతామా అమ్మ గేట్ కాడికి వెళ్ళి వాళ్ళకి లంచం కావాలి. ఎందుకు ఇవ్వాలమ్మా లంచం? ఏమో అమ్మ, ఎవరికి పాస్ వాచ్మెన్లు. అసలు గాంధీ హాస్పిటల్ అంటే చాలా మంది చూసుంటారు, కొంతమందికి అసలు తెలియను కూడా తెలియదు. ఒక్కసారి గాంధీ హాస్పిటల్ లోపల చూద్దాం. అసలు గాంధీ హాస్పిటల్ లోపల ఎలా ఉంది, అసలు పేషెంట్స్ అందరూ ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, వెళ్ళిన వెంటనే పేషెంట్స్కి ట్రీట్మెంట్ అందుతుందా లేకపోతే అసలు వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుందా, ఈ మరిన్ని వివరాలని మనం లోపలికి వెళ్తే కానీ మనం తెలుసుకోలేము. ఒక్కసారి మనం గాంధీ హాస్పిటల్ లోపలికి వెళ్ళి అక్కడ పేషెంట్స్ ఏ రకంగా బాధపడుతున్నారు, వాళ్ళకి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వైద్య సేవ ఎలా ఉంది, డాక్టర్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మాది కర్నూలు మేడం. కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చినారా? అంటే ఇక్కడ ఉన్నాం మేడం, మేము లింగంపల్లి, లింగంపల్లి ఇక్కడ రైల్వే హార్ దగ్గర ఉన్నాము. కొంచెం మళ్ళా చూపించకుంటే, మళ్ళా ట్యాబ్లెట్లు వాడకుంటే మళ్ళా వీడ్ చీలరా కూర్చున్న వాళ్ళు అవకాశం వస్తుందని చెప్తుండ్రు. పక్షవాతం ఉంది మేడం. మళ్ళీ కొంచెం సరే ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? ట్రీట్మెంట్ ఇవన్నీ నిమ్స్లో మంచిగా దొరుకుతుంది అనుకుంటున్నాను మేడం. నేనైతే సార్ ఈ ప్రభుత్వానికి వచ్చిన సార్ ఏం సహాయం ఏం సహాయం కావాలి? ఏం సాయం అంటే ఇంకా మేము చేసుకుంటే తినాలా లేకుంటే లేదు మేడం. ఇద్దరు మేడం, ఒక బాబు ఒక కూతురు. పెట్టాలా లేకుంటే లేదు మేడం, గడవదు. అండ్ ఆరోగ్యపరంగా సహాయం కావాలి. మా పిల్లలు మంచిగా ఉంటే చాలని ఆలోచిస్తున్నాం. నాకు ఏమో నా పిల్లలు మళ్ళీ ఎవరి దగ్గరికి ఇస్తారో చేయరో తెలియదు. చెప్తున్నా కదా, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ట్రీట్మెంట్స్ అయితే బాగానే అందుతున్నాయి. 20 రోజులు అవుతుంది తిరుగుతూనే ఉన్నాం. ఇంకా కానీ ట్రీట్మెంట్ అయితే ఏం జరగదు. ఓకే, ఈరోజు ఇరు పంపించినట్టుగా వెళ్ళిపోతుంది. నాకు కొంచెం నోటలు సమంగా రావమ్మా. కాకపోతే ఫుడ్ కొంచెం బాగా బియ్యం ఉంటుంది, బిరుసు. అన్నం బాగలేదు అని పొద్దుటి కూరనే సాయంత్రం దాంట్లో కలిపి ఇస్తారు అని. బాజీలు ఏమంతా ఇది ఉండదు కానీ గరం గరమే ఇస్తారు. కానీ సండాసులో మాత్రం బాత్రూంలో లైట్ లేవు. ఇది బాత్రూమ్ ఇప్పుడు కింద మేము 4వ ఫ్లోర్కు ఉంటాము. 4 వార్డులకు లేదు అది ఒక్కడు చూతలేదు. పైకే పోవాలి 5వ ఫ్లోర్కు బాత్రూమ్కు. పేషెంట్లు కూడా పైకే పోవాలి. అందరం పైకే పోవాలా. వాళ్ళకి నడవలేని పరిస్థితి ఉంటే ఆయన కానీ పోవాలా. ఇక ఆయమ్మ కంటే ఆయమ్మ అంటది, నీకు ఒకసారి చెప్తే వినబడతలేదా,
కడుపు నొస్తుంది నిన్న రాత్రి నర్సు అంటే నీకు ఒక్కసారి చెప్తే వినబడతలేదా ఎంత ఏంటమ్మా నర్సుది? ఏమో చెప్పలేము అట్లా అంటారు ఆమె బాధపడగా చూస్తారు ఇట్లా. కానీ పేషెంట్లు ఇట్లా నిమ్మలంగా చెప్పాలి కదా, అమ్మ మేము మందిస్తాము ఇది చేస్తాము అని అట్లా చెప్పరు. ఇట్లా ఏ పో అమ్మ పో, ఈడ తలకాయ తినకు నెత్తి తినకు. అరే మేమెందుకు నీ తలకాయ తింటాం? నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు, నువ్వు గవర్నమెంట్ సాలరీ ఇస్తుంది, నువ్వు వర్క్ సరిగ్గా చేయి కదా. నువ్వు వర్క్ సరిగ్గా చేసినాక మేమెందుకు అంటాం? ఇప్పుడు నిన్న రాత్రి మా ఆయనకు బాటిల్ పెట్టేది ఉండే, అది పెట్టలేదు, గోళీ ఇచ్చింది, బాటిల్ లేదు, గోళీ ఉన్నాయి. మరి నిన్న రాత్రి లేనిది ఇయ్యాల పొద్దున ఎట్లా పెట్టింది చెప్పండి? లేదేమో ఉండే స్టాకు ఆ మేడం ఒకతే ఉంది, వేరే ఆమె లేదు. తొందరగా అయిపోవాలని ఆ సిస్టరు తొందరగా దానికి బదులు ఈ గోళీ వేయి పో అని అన్నది. ఇక ఆడేం మాట్లాడలేం మనము. ఇట్లా పరిస్థితి ఉన్నది. ఓ బెడ్షీట్ మంచిగా వేయరు. మేము వచ్చి నెల 15 రోజులు ఇంతవరకు బట్టలు కూడా మార్చట్లేదు, అలాగనే ఉన్నాయి. బట్టలు కూడా మార్చారు అని బట్టలు మార్చినా కానీ అంత బ్లడ్ డాగులు అన్ని ఇట్లా గలీజు అట్లా ఉంటాం అని పేషెంట్లు. నేను ఇది పేషెంట్లకు కూడా చెప్తున్నా, పేషెంట్లు కూడా ఏమంత మంచిగా ఉండరు. ఎందుకంటే మనకు డస్ట్బిన్ పెడతారు, అందులోనే వేయాలి కదా. ఇప్పుడు నువ్వు ఇంట్లో గాన్ చేసుకుంటావా చేసుకో, మరి ఈడ సుతా అలాగే ఉండాలి కదా హాస్పిటల్లో. నువ్వు మంచిగా చెత్త డబ్బా పెట్టినప్పుడు వేయాలి కదా. ఇప్పుడు ఈడ మీద బాత్రూమ్ లేదని అందరు అందులోనే ఎరుగుతుండ్రు. మేము అందులోనే తానం చేయాలా, అందులోనే బట్టలు విండుకోవాలా, అందులోనే బాసం దొమ్మకాలు. పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకుంటలేరు. ఏం చేసేవాళ్ళు రారా? ఎవరు రారు. మేమే క్లీన్ చేసే వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళు వచ్చిపోయినాక మళ్ళీ వీళ్ళు గలీజ్ చేస్తారు కదా. ఇప్పుడు బాత్రూమ్ పెద్ద మనుషులు అమ్మ హాస్పిటల్ అన్నాక 2 గంటలు 3 గంటలు వచ్చి క్లీన్ చేసి వెళ్తారు కదా, అలా చేయట్లేదు? ఒకటేసారి చేస్తుంది, ఒకటేసారి చేయలే, ఒకటే టైం చేస్తుంది. కానీ వీళ్ళు బాత్రూమ్ లేక అందులో పోయి ఎరుగుతుండు. వరకు ఇక అందులో గలీజ్ నేనే చేయి పెట్టి అందులోకి వెళ్ళి మూతలు చెంచాలు తీసిన నేను అందులోకి. మొన్న నీళ్ళు పోకపోతే బాత్రూమ్ గడగమా అది పెట్టి ఇట్లా అంటే నీ వాటర్ వేయినాయి. మహబూబాబాద్ డిస్టిక్ డోర్నకల్ మండలం నుంచి వచ్చాను మేడం. ఎవరున్నారు ఇక్కడ హాస్పిటల్లో? మీరే చూపించారు. మా బ్రదర్కి నేను అటెండెంట్ అది కార్డియాలజీ సంబంధించింది. స్టంట్ వేస్తానన్నారు. ఆ తర్వాత స్టోన్స్ ఫామ్ అయ్యి ఉన్నాయి కిడ్నీలో. అవి మేము వచ్చి 19th వచ్చాము. ఇప్పటివరకు టెస్టింగ్లే జరుగుతూ ఉన్నాయి. ఎవ్రీడే వన్ టెస్టింగ్. ఇంకా టెస్టింగ్ వల్ల మేము ఇప్పుడు 12 days అవుతుంది వచ్చి ఇక్కడే ఉంటున్నాము. 5th floorలో ఉంటున్నాము. అక్కడ అతనికి అటెండెంట్గా నేను వచ్చాను. ఇక్కడ ఫెసిలిటీస్ చూసినాక చాలా బాధాకరంగా ఉంది నాకు. స్కావెంజర్ లేరు, ఒక లాట్రిన్స్ లేవు, స్కావెంజర్ లేరు కరెక్ట్గా, ఒక లాట్రిన్స్ లేవు. ఆ టాయిలెట్స్కి వెళ్ళి ఎప్పుడైనా మీరు ఫోకస్ చేస్తే అది అక్కడ మీకు తెలిసిపోతుంది. ఇంకొకటి 5th floor 4th floor మొత్తం అందరు కలిపి ఒక టాయిలెట్. 180 members ఉంటారు, అటెండెంట్స్ అండ్ పేషెంట్స్ అందరు కలిపి. అక్కడ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మేల్ అండ్ ఫిమేల్ వార్డ్స్ అందరూ ఒకటే ఉంది, వాష్రూమ్స్ ఒకటే ఉంది. చాలా కష్టం. 3:30కు లేచిన వాడికి వాటర్ మంచి నీళ్ళు ఫెసిలిటీ లేదు. ఇంకొకటి బెడ్కి సప్లై చేయాల్సిన ఈ డైట్ అందరికి లైన్ కట్టినాక డైట్ అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఆ డైట్ కూడా సరిగ్గా ఉండదు. మధ్యాహ్నం పెట్టిన డైటే ఈవినింగ్ ఇస్తూ ఉన్నారు. అదే పప్పుచారు. వేడిగా ఉంటుందా లేదంటే చల్లగా? అది హీట్ చేసి ఇస్తారు అంతవరకే. సేమ్ కర్రీస్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఇచ్చింది ఏంటైతే ఉనులో ఈవినింగ్ కూడా అదే ఇస్తున్నారు. అది ఫెసిలిటీ. ఇంకొకటి 10 daysలో మనం బాగుపడదామని వస్తే ఈ హాస్పిటల్కి 5 daysలోనే చచ్చిపోవడం జరిగిపోతుంది. ఎందుకో తెలుసా? మెడికల్ కేర్ తక్కువ ఉంది. నిన్న నేను అడిగిన బాత్రూంలో లైట్ లేదు అండి. కింద పడి ఒక ముసలామె ఇదైపోయింది మా బాత్రూంలో. అయితే అడిగితే ఇది గవర్నమెంట్ హాస్పిటల్, నువ్వు నోరు మూసుకొని పో అంటే. యాక్చువల్లీ సిస్టర్స్ వాళ్ళు ఏం చేయాలంటే ఏం చేయాలని అనుకుంటే మరి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు పేషెంట్కి వర్క్ చేయాలి. వాళ్ళు ఓత్ తీసుకొని వచ్చారు యాజ్ ఏ నైటింగేల్గా. వచ్చినప్పుడు పేషెంట్స్ చూపెట్టాలి. పేషెంట్స్ లేనిది ఏమి చేయలేరు. ఈ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్ నడుస్తూ ఉంది, గాంధీ హాస్పిటల్. ఇంతమందిలో కూడా మరి ఒక చిన్న విషయం ఏంటంటే ఎవరు ఏం చేయలేని పరిస్థితి. కాకపోతే 2-3 నడిపిస్తూ ఉన్నారు. సెక్యూరిటీ కూడా పక్క కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంది.
ఫుడ్డింగ్ డైట్ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంది. వీళ్ళని కొంచెం అప్రమత్తపరిచి వీళ్ళకి అందరికీ మరి ఒకసారి నేను విన్నవించుకునేది ఏంటంటే ఆర్ఎం గారికి, సూపరింటెండెంట్ గారికి ఎవరికే కానీ, ఆర్ఎం గారికి, సూపరింటెండెంట్ గారికి ఎవరికే కానీ నేను విన్నవించుకునేది ఏంటంటే మీరు అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తూ ఉంటే మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి, అవగాహన అనేది ఉంటుంది. మీకు ప్రతి విషయంలో మీరు ఒక రోగికి సేవ చేసిన వాళ్ళు అవుతారు. ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్ నేను చెప్తాను, ఈ గవర్నమెంట్ వచ్చింది కరెక్ట్, కొత్త గవర్నమెంట్ వచ్చింది. పాత గవర్నమెంట్ ఏం చేసిందో మాకు తెలియదు. మేము ఇప్పుడే రావడం జరిగింది గాంధీ హాస్పిటల్కి. మాకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ కాకపోతే ఇక్కడికి వచ్చాము. మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్కి వాళ్ళ మీద వీళ్ళు వేసుకోవటం, వీళ్ళ మీద వాళ్ళు వేసుకోవటం, అప్పుల భారాలు. ఆ అప్పుల భారాలన్నీ వదిలేసి మీరు రోగుల మీద కాన్సన్ట్రేట్ చేయండి. వాళ్ళు ప్రజలే, వాళ్ళు కూడా మీకు ఓటు వేసిన వాళ్ళే. ప్రతి ఒక్క ఓటు మీకు విలువైంది అని మీరు చెప్పిన వాళ్ళప్పుడు ప్రతి ఒక్క పౌరుడు కూడా మీకు విలువైనోడే. కాబట్టి ఆ పౌరుడిని మీరు కాపాడుకునే హక్కు మీకుంది. దయచేసి గవర్నమెంట్ మీరు దామోదర్ నరసింహారావు గారు కానీ, వైద్య శాఖ మంత్రే కానీ, ఎవరే కానీ, ప్రతి ఒక్కరు కలెక్టరే కానీ, ఎవరే కానీ చొరవ చూసుకొని దయచేసి మీరు హాస్పిటల్ విషయంలో కొంచెం చొరవ తీసుకోవాలని నా మనవి చేస్తున్నారు. అల్లాకిల్లా తిప్పుతారు. అదునుకు వస్తే ఆడ పరీక్షలు అంటారు, ఈడ పరీక్షలు అంటారు, ఆడ టెస్టులు అంటారు, ఈడ టెస్టులు అంటారు. అయితే అప్పుడు అదును పట్టించుకుంటలేరు. పొద్దున వస్తే ఇప్పటిదాకా కూడా బయటనే కూర్చున్నాం మేము. ఒక్కళ్ళన్నా పిల్లి అంట ఉండనిస్తలేరు. ఇప్పుడు ఆమె నొప్పులైనా మనకేగా చెప్పేది బాధ ఉన్నా. ఒక మనిషి తల్లి అన్న, అత్తన్న, ఒక అత్తన్న, ఎవరన్నా ఒకరు వింటే ఆమె కష్టం మనకు చెప్తుంది. ఇప్పుడు ఆమె కష్టం నువ్వు పోతావు అదను కాడ అడగనికి కంప్యూటర్లు పోతారా? ఏదున్నా మనకు చెప్తుంది మేడం. అస్సలు అలా పోనిస్తలేరు. గేటు పాస్ అంటారు. గేటు పాస్ తెచ్చినాక కూడా మళ్ళీ వద్దంటది. పొద్దున కానింగ్ దివంటే లైన్ కుండమన్నది. మేడం అర్జెంట్ పంపించింది. వీళ్ళు తీయనన్నారు. తీయకుంటే మళ్ళీ తీర లైన్ వచ్చినాక టైం అయిపోయింది తీయనన్నాడు. వాళ్ళంగా వెళ్ళిపోయిండు. మళ్ళీ నేనే టైం అయిపోయినాక ఎందుకు తీయవయ్యా, ఎందుకు తీయవు, లైన్ నిలబడ్డావు వచ్చినావు, నువ్వు కానికి తీయాలి కానీ తీయనన్నాడు. తీయనంటే మళ్ళీ పోయి ఈ రోజులో వస్తుంది. ఈ రోజు మా ఉదయం ఇయ్యాలని వచ్చినావు. వాష్రూమ్స్ ఎలాగున్నాయి ఇక్కడ? ఏంటిది మంచిగానే ఉండే నేను పోయి వచ్చిన మంచిగానే ఉండే బాత్రూమ్ అంటే. అప్పుడు నేను కూడా పోయి వచ్చిన పైసలు తీసుకో మంచిగానే ఉన్నాం అని. ఇప్పుడు మళ్ళీ మేడం వచ్చి మళ్ళీ కానింగ్ తీసుకొని మళ్ళీ పాపం మేడం తీసుకుపోయింది. ఆ మేడం ఇప్పుడు ఆ సార్లు చూస్తున్నారు. ఇట్లా చేస్తే మాకు తెలియని వాళ్ళు వస్తే తెలియని వాళ్ళు చెప్పాలిగా. మసీద్ బండ పోయినాం. మసీద్ బండకు లేవాక 5:30 పోయినాం. అమ్మ ఇక్కడ దేనికి వెళ్ళినారు? డెలివరీ టైం. మీ అమ్మాయిని ఇక్కడ డెలివరీ మా కోడల్ని, మా చెల్లె కోడల్ని తీసుకొస్తే ఇక్కడ అన్ని పనిముట్లు లేవు, ఇబ్బంది ఉంది, బీనింగ్ అవుతుంది, ఏదైనా ప్రాబ్లం వస్తుంది. గాంధీ తీసుకుపోయి గాంధీ అని హాస్పిటల్. ఇప్పుడు మార్నింగ్ నుంచి బ్లీడింగ్ అవుతా ఉంది. ఇప్పటి వరకు ట్రీట్మెంట్ ఇంకా అందలే. ఓన్లీ స్కానింగ్ అని తిప్పుతూనే ఉన్నారు. ఇప్పుడు చేస్తారు. డెలివరీ అయ్యిందా? ఇంకా కాలే. ఉదయం నుంచి ఇప్పటి వరకు సూరి చేస్తూనే ఉన్నారు. చేసినాక 1 గంటకు పట్టించుకొని ఇప్పుడు సూదులు వేస్తారు. ఇప్పుడు సూదులు వేస్తారు. కానింగ్లు తీసిన మేడం వచ్చి కానింగ్ తీసుకొని మీరు హాస్పిటల్కి మార్నింగ్ తీసుకెళ్ళమన్నారు. అక్కడ బ్లీడింగ్ అవుతుంది అన్నారు. అప్పటి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేదాకా బ్లీడింగ్ అవుతూనే ఉందా? ఇప్పుడు కూడా అవుతుంది మేడం. ఇప్పుడు కూడా బ్లీడింగ్ అయితేనే ఉంది. మరి లోపల తల్లి బిడ్డ ఇలా ఉన్నారని ఏమన్నా మీకు తెలుసా? బిడ్డ ఎలా ఉంది మాకు చెప్తలేరు మేడం, చెప్తలేరు. బ్లీడింగ్ అయితే మనిషి ఎలా ఉంటారని మీకు తెలీదా? ఏంది లోపలికి వదలండి అని అడగ. ఒక్కళ్ళు పోతుంటే ఇప్పుడు నువ్వు అంత 2 నిమిషాలు కూడా ఉండనిస్తలేరు. అదే సెక్రటరీలు. మీరు వెళ్ళారా లోపలికి? వెళ్ళినాం. ఏముంది గట్టినే ఉంది. ఇక నొస్తుంది అంటే నొస్తుంది అని అన్నది మేడం. అమ్మ బ్లీడింగ్ అవుతుంది అన్నావు కదా, మరి ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? ఇక పరిస్థితి డాక్టర్ సార్ వచ్చి చూసిండు. ఇప్పుడు ఏం చెప్తాడో ఏం కథనే సార్ మేడం. మార్నింగ్ తీసుకొస్తే ఇప్పుడు వెళ్ళి మొత్తం ఇప్పుడు చేస్తున్నాం. ప్రాణానికి ఏమైనా అయ్యింటే అమ్మా ఏమో ఇక దేవునికి ఎరక వాళ్ళకు ఎరక. మరి అయితే ఇక్కడ సౌకర్యాలు అయితే ఏం బాగాలేవు. ఇక బాగంటే ఇక మంచిగా చూస్తారు ఇప్పటి వరకు. కానీ అదును పట్టించుకుంటారు టయానికి. మనం ఇప్పుడు 2 గంటలలో వస్తే 4 3 పట్టించుకుంటారు. అంతలో ఇది తిప్పించడం అవుతుంది ఇంతమంది జనాంలా. గాంధీ హాస్పిటల్లో లంచం తీసుకుంటున్నారంట. అది నిజమేనా? ఒక్కసారి అక్కడ పేషెంట్ బాధితురాలు తరపు నుంచి బాధితురాలు ఉంది, పేషెంట్ తరపు నుంచి ఒక్కసారి మాట్లాడమ్మా, చెప్పండి ఎక్కడ లంచం తీసుకుంటారు? ఇగో మనం పోతామమ్మ గేట్ కాడికి వెళ్ళి వాళ్ళకి లంచం కావాలి. ఎందుకు ఇవ్వాలమ్మా లంచం? ఏమో అమ్మ ఎవరికి పాస్ వాచ్మెన్లు లోపలికి పోవాలంటే బ్యాగులు తీసుకొని పోవాలంటే ఆడవేయడానికి 20 రూపాయలు. ఎందుకు వెళ్ళాము లోపలికి తీసుకోవద్దా? అవన్నీ లంచాలా? అక్కడ ఉన్న చార్జెస్ అమ్మా?
చార్జెస్ వాళ్ళు అంచాలమ్మా. ఇప్పుడు ఇట్లుంది ఆడ బ్యాగులు మనం తీసుకొస్తాం పక్క బట్టలు ఇట్లా ఆడ పెట్టిపో, దానికి 20 పోతాప్పుడు 50 కట్టాలి. ఎందుకు కట్టాలి చెప్పు, ఎందుకు కట్టాలి? మీరు ఆ రూల్స్ పెట్టిర్రు ఎన్ని రోజులు? ఏడ బెడ్ ఉంటే ఆడ పెట్టుకున్నాం, మరి అవి పోతే మీరు బాధ్యత మాకేమి జరగ. మాకు ఇప్పుడు ఎక్కడెక్కడ డబ్బులు ఇచ్చారు, ఎక్కడెక్కడ డబ్బు ఏవేళ తప్ప ఎక్కడ అంటే వాచ్మెన్కి ఇచ్చినాం అమ్మ, నూకుతోళ్ళకి ఇచ్చినాం, బాత్రూమ్ గడుతోళ్ళకి ఇచ్చినాం, బెడ్ కాడ సాఫ్ చేసిన వాళ్ళకి ఇచ్చినాం. ఈడ వాచ్మెన్ సాఫ్ చేయడానికి ఎందుకు ఇవ్వాలమ్మా డబ్బులు? అంతా చెత్త ఎత్తిపోసలే మా అమ్మ. ఎన్ని రోజుల నుంచి ఉన్నావు ఇక్కడ? నేనా ఇప్పటికి 3 రోజులు. 3 రోజుల నుంచి నా దగ్గర ఎంత తీసుకురు? 250 రూపాయలు అయిపోయినాయి 2 రోజులకే. 2 రోజులకి 250 రూపాయలు లంచం ఇచ్చి తీసుకున్నారు ఇక్కడ. ఏం పని చేస్తారు మీరు? నేను ఆకుకూరలు అమ్ముతామ్మా సికింద్రాబాద్. నేనే ఇంత చిన్న పని చేస్తాను, ఇన్ని నా కొడుకు కోసం అంతగానో కట్టను. ఇంకా నా లెక్క గరీబ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంత కట్టాలి చెప్పు? వాళ్ళ దగ్గర పైసలు ఉండొద్దా? ఇంకా ఎన్ని రోజులు ఉండాలన్నారు హాస్పిటల్లో? నా దగ్గర ఇంకా 15 రోజులు ఉండాలి. 15 రోజులు అంటే 2 రోజులకి 250, ఇంకో 15 రోజులకి 250 అంటే 1.5 మరి వాళ్ళు జీతం తీసుకుంటారో తీసుకుంటలేరు, జీతాలు ఇవ్వట్లేదు వాళ్ళకి, ఇస్తలేరు అంటుంది. అందుకే అందుకే నీ కాడ తీసుకుంటున్నారు. అందరి దగ్గర నాకనే ఉంది కొంత జనాభాల. నేను ఒక్కదానేనా? నేనంటే 2 రోజులే, చాలామంది వారం 15 రోజుల దాకా ఉన్నారు. ఇప్పుడు నీలాగే అక్కడ లోపల కూడా చాలా మంది ఇస్తున్నారు. నువ్వు కావాలంటే ఇక్కడికి పోయి అటు ట్రైనింగ్ తీసుకో, ఆడ బ్యాగులు పెట్టే కాడ ఎంత తీసుకుంటారో, మళ్ళీ ఆడ ఎంత తీసుకుంటారో చెక్ చేసుకో. అంటే అక్కడ తీసుకోకూడదా డబ్బులు? బ్యాగు మా దగ్గర ఎందుకు పెట్టుకుంటాము? ఇప్పుడు ఆ దగ్గర పెట్టుకొని వాళ్ళకి 50 రూపాయలు ఇవ్వాలి మనము. బ్యాగు మీ బ్యాగులు కాపాడుతున్నాం కదా మేము, 50 ఇవ్వాలి. ఏం కావాలి నీకు ఇప్పుడు? అసలు ఏమై చెప్పాలనుకుంటున్నా? ఎందుకు మరి మా బ్యాగులు మంచం కాడికి ఎందుకు తీసుకోవద్దు? నీ దగ్గర పెట్టి 50 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? పేషెంట్ కోసమే బట్టలు తీసుకోపోతాం. బట్టలు లేని పేషెంట్ ఎట్లుంటాడు? అమ్మ ఇప్పుడు బెడ్ మీద బట్టలు అవన్నీ క్లీన్గా మారుస్తున్నారా, మార్చట్లేరా? దానికి కూడా డబ్బులు తీసుకుంటున్నారా? దానికి తీసుకుంటలేదమ్మా. ఈ దావకాంట్లోకి వస్తే ఇప్పుడు నేను లిఫ్ట్ ఎక్కినమ్మా, నాకు చేతనైతే లేదు. లిఫ్ట్ ఎక్కితే ఇది ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఆయమ్మలు పనిచేసే వాళ్ళు అరుస్తున్నారు. ఏమైంది? కాలు చేతులు గట్టిగా ఉన్నాయి కదా, మెట్లెక్క వెళ్ళొచ్చు కదా అంటే మీరు వెళ్ళొచ్చు కదా. మాకు చేత అయితే లేదని ఎక్కినాం, పేషెంట్ కాబట్టి ఎక్కినాం. పేషెంట్ కాకపోతే నార్మల్గా వస్తే మేము వెళ్ళగానే వెళ్తాం కదా. ఇప్పుడు నాకు ఓపిక లేదు. చూస్తే బాగున్నా, గట్టిగా దడ్డుగా మంచిగా కనబడుతున్నా. నువ్వు దిగన్నా, నువ్వు జీతం తీసుకుంటున్నావు, నువ్వు మీరు దిగండి, మేము లిఫ్ట్లో వెళ్తాము అని చెప్పి అన్నాను. అంటే మీరు గట్టిగా అరవకండి అండి. నేను గట్టిగా తిట్టిన, మీరు గట్టిగా మాట్లాడొద్దు, ఇట్లా మాట్లాడితే నేనే అన్నా. ఇటీవల పిలిచి నేను అల్లరి చేస్తా అని చెప్పిన. ఇప్పుడు మీరు అదే యూరిన్ ఇవ్వడానికి వాష్రూమ్కి వెళ్తున్నారు, వస్తున్నారు. మరి వాష్రూమ్ ఎలా ఉంది? వాష్రూమ్ అయితే ఇంతవరకు వెళ్ళలేదు మేడం, నేను వెళ్ళలేదు. కాకపోతే వాష్రూమ్ అంటేనే అంత మంచిది. నాకు వాష్రూమ్ అంటే ఇప్పుడు నేను ఇంతకు ముందు ఉండే అసలు కాలు పెట్టాలంటే అసహ్యంగా ఉంటుంది, గలీజ్ ఉంటుంది. అసలు అందులో పోయి వచ్చి మళ్ళీ తినాలంటే కూడా అంత అసహ్యంగా అది అసలు మైండ్లోకి వెళ్ళి పోదు మేడం. అసలు అడ్మిట్ కాకపోవడం కన్నా అంటే నేను మంచి కావాలి, అందరు చాలా మంది చాలా బాగాలేని వాళ్ళు ఉన్నారు. ఇక రావడం పోవడం అంటే వాళ్ళ కష్టమే. నేనే ఇంత బాధపడుతున్నా, వాళ్ళు ఎంత బాధపడతారు? చేతగాని ఇంకా చేతగాని వాళ్ళు. అయితే వాళ్ళ కోసం అన్న పాపము లోపల బాత్రాలు మంచిగా శుభ్రం చేయాలి. పనిచేసే వాళ్ళకి ఇంత అంటే అహంకారాలు ఉండొద్దు. ఎందుకంటే సేవ చేయడానికి పని చేస్తున్నావు, నెలకు డబ్బులు తీసుకుంటున్నావు, నువ్వు కూడా మనిషివే, నీ ఆరోగ్యం కూడా బాగుండాలి. పనిచేసే వాళ్ళది కూడా బాగుంటుంది చేస్తారు. మరి మీకు కూడా అన్ని సదుపాయాలు తీసుకోరు, మీరు మందులు వాడతారా, డాక్టర్తో ఏం మాట్లాడుకుంటారు, అన్నీ చేసుకొని శుభ్రం ఉండదు మేడం. ఇంత అసహ్యంగా అంటే చాలా గలీజ్ ఉంటుంది. అసలు ఎక్కడ చూసినా ఒక్కటే చెప్తున్నారు పేషెంట్స్. అసలు డాక్టర్స్ అయితే మాకు చాలా మంచిగా చూస్తున్నారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, ట్రీట్మెంట్స్ కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు, అండ్ ట్యాబ్లెట్స్ కూడా మాకు మంచిగా ఇస్తున్నారు. కాకపోతే ఇంకా హాస్పిటల్ లోపలికి వెళ్ళేసరికి పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉంటున్నాయి. అసలు పట్టించుకొని ఆతులే లేరు. అసలు వాష్రూమ్స్ దగ్గరికి వెళ్తే అసలు తినాలని కూడా అనిపించట్లేదు, చాలా వికారంగా ఉంటుంది. 2-3 వార్డులకి కలిపి ఒక్కొక్కటే వాష్రూమ్లు ఉంటాయి, అది కూడా ఉదయం పూట మాత్రమే క్లీన్ చేస్తారు. తర్వాత సాయంత్రం నెక్స్ట్ డే మార్నింగ్
మార్నింగ్ వరకు అసలు వాష్ చేయడం కూడా అది అసలు ఎటువంటి పరిస్థితులు కూడా అది వాళ్ళ క్లినిక్కి కూడా రావట్లేదు. ఇంకా అక్కడ నర్సెస్ అయితే చాలా రూడ్గా నడుచుకుంటారు. ఇంకా ఎటు పరిస్థితులు ఎవరికి ఫ్రెండ్లీగా ఉండట్లేదు. ఏదైనా అడిగితే నీకెందుకు మాకే ఎందుకు అని అన్నట్టు దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. ఇది ఫ్రీ హాస్పిటలే కదా, మీకు అసలు మీకెందుకు ఇవన్నీ అనేది నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పేషెంట్లు అయితే చాలా విధాలుగా వాబోతున్నారు. ఇంకా వాళ్ళకి ఆహారం విషయానికి వస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన డయట్లో కూడా సరైన నాణ్యమైన ఆహారాన్ని వాళ్ళకి అందించట్లేదు. అది కూడా ఫుడ్ మధ్యాహ్నం ఇచ్చిందే అదే సాయంత్రం కూడా వేడి చేసి అదే ఫుడ్ ఇస్తున్నారు. తర్వాత మధ్యాహ్నం కర్రీసే సాయంత్రం కూడా అవే మాకు ఇస్తున్నారు. ఇంకా అన్నం అయితే అసలు ఉడకట్లేదు. కాసేపటికి హాఫ్ అన్ అవర్కి పేషెంట్లు తినే అన్నం అసలు గట్టిగా అయిపోతుంది, మేకులాగా అయిపోతుంది అని చాలా రకరకాలుగా చాలా ప్రాబ్లమ్స్ లోపలైతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి పేషెంట్స్ అయితే అంటున్నారు. బయట నుంచి మాత్రమే గాంధీ చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది. డాక్టర్స్ బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఇంకా లోపలికి వెళ్తే అక్కడ ఎటువంటి వ్యవస్థ కూడా అసలు ఎటువంటి రీతిలో కూడా బాగాలేదనేసి పేషెంట్లు అయితే అంటున్నారు. ఓవర్ టు స్టూడియో.